ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత బీఆర్ఎస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించి ఆయన్ని విచారణకు పిలిచారు. తనను బాధితుడిగానే విచారణకు పిలిచారన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో తాను కాంగ్రెస్ పార్టీకి మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నానన్నారు. అందుకే తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ ముఖ్య నేతలతో తాను మాట్లాడే విషయాలని తెలుసుకునేవారని, బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్లే వాళ్లను ముందుగానే గుర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నా యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరిగినట్టుగా ఆధారాలతో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల దాకా, ఎందుకంటే మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలకంగా అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక డిస్క్ ఏదో దొరికిందంట. ఈ డిస్క్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఎవరి ఈటల రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో బండి సంజయ్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు, అట్లా సభ్యులందరినీ కూడా తీసుకున్నప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారి టీం సభ్యుల కింద నా యొక్క ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు, ఈ ఫోన్ నెంబర్లు చేశారు, ఏ విషయంలో మిమ్మల్ని చేశారు అన్న విషయాన్ని